హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి బొంబాయి రవ్వతోటి వడియాలు. అవి చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఎండ లేకపోయినా కానీ మనం ఇంట్లో కూడా ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు అనమాట ఈ బొంబాయి రవ్వ వడియాలు అనేవి. ఇవి ఎలా చేయాలి ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ముందుగా నేనైతే ఇక్కడ 1 గ్లాసు బొంబాయి రవ్వని తీసుకున్నాను. సుజీ కూడా అంటారు కదా, ఆ బొంబాయి రవ్వని తీసుకున్నాను. 1 గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గిన్నెలో యాడ్ చేసుకొని అందులో మనం అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మనం ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని 1 ఇంచు అల్లం ముక్క ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 7-8 పచ్చిమిర్చి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ముక్కలు చేసుకొని అందులో యాడ్ చేసి ఫోర్స్గా గ్రైండ్ చేయాలి. చూసారా, మనకి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఫోర్స్గా గ్రైండ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో మనం 1 గ్లాస్ తీసుకున్నాం కదా, ఆ 1 గ్లాస్కి ఇందులో 7 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. అంటే మనం బొంబాయి రవ్వలో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసాము, ఇందులో 7 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాం. మొత్తము 9 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి మనం ఈ పచ్చిమిర్చి అల్లం ఉన్నది కదా అది కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మరగాలన్నమాట. అంటే కొద్దిగా మరిగితే మనకి సరిపోతుంది. ఈ విధంగా మనము ఒకసారి కలుపుకుంటూ మరిగినాయి కదా మనకి, ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఒక్కసారి గంటెతోటి కలుపుకుంటూ ఉండలేమన్నా ఉన్నాయేమో చూసుకుంటూ మనం కలుపుకోవాలి. అవి కలుపుకొని ఇందులో వాటర్లో యాడ్ చేసుకోవాలి. మనం మందం గిన్నె తీసుకున్నాము అని అంటే మనకు అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇవి ఎండలో అయినా పెట్టుకోవచ్చు, మనం చక్కగా ఇంట్లో నైట్ టైం పెట్టైనా చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, మనకి ఈ విధంగా కొంచెం చిక్కపడాలన్నమాట. కొద్దిగా అంటే మళ్ళీ ఆరితే ఇంకొంచెం చిక్కపడుతుంది. బాగా మరగనివ్వాలి. మనకి గంటెతో వేస్తే ఇట్లాగా వస్తే మనకి కొంచెం అంటే మన ఈ వేడిది పెట్టకుండా కొంచెం ఆరిన తర్వాత మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ అంటే మిరపకాయల్ని కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అవే చిల్లీ ఫ్లేక్స్. ఇది మనము కొద్దిగా ఆరనిచ్చి, చూస్తున్నారా నేను ఇది కొంచెం ఆరనిచ్చి తర్వాత పాలిథిన్ షీట్ మీద పెడుతున్నారు. క్లాత్ మీదైనా పెట్టుకోవచ్చు. అది మనం కాటన్ది ఏదైనా క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ మీద వేడిదైనా మనం పెట్టేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇది పాలిథిన్ షీట్ కదా, అందుకని చెప్పని చల్లగా అయిన తర్వాత నేను పెడుతున్నా. అంటే మరీ చల్లగా అవ్వలేదు, 3 వంతులు ఆరిపోయిన తర్వాత నేను ఈ విధంగా పెడుతున్నాను. మనకి ఏ సైజు కావాలి అని అంటే ఆ సైజు వడియాలనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనం చిన్న సైజు అప్పడాల్లాగా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్యాన్ కిందైనా మనం నైట్ టైము ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకున్నామనంటే తెల్లారిపాటికి చక్కగా ఆరిపోతుంది. ఎందుకంటే చాలా పల్చగా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. కాటన్ క్లాత్ మీద పెట్టుకొని ఆరిపోయిన తర్వాత రివర్స్ చేసి దాని మీద కొంచెం వాటర్ చల్లుకుంటూ తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. మనకి పాలిథిన్ షీట్ అయితే మనం అంత రిస్క్ పడే అవసరం కూడా ఉండదన్నమాట. ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం మనం ఎండిపోగానే అవి వాటంతటా అవే ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఈ పాలిథిన్ షీట్ పెట్టుకున్నాము అని అంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. వేడిదైతే మాత్రం పెట్టకుండా 3 వంతులు ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారా, నేను మొత్తం పెట్టేశాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము నేనైతే నైట్ టైము ఇంట్లో పెట్టేశాను. అంటే నేను ఈవినింగ్ టైం పెట్టాను, అందుకని చెప్పనేసి నైట్ ఇంట్లో పెట్టా. చూసారా చాలా ఈజీగా, ఎంత ఈజీగా వస్తున్నాయో. మనకి మంచి ఎండ అయితే 1 గంటలో చక్కగా ఎండిపోతాయి అన్నమాట. అదే మనకి ఎండ లేదు అని అంటే ఫ్యాన్ కింద పెట్టాము అని అంటే ఒక నైట్ అంతా మనకి చక్కగా ఎండిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. మన క్లాత్ అయితే కొంచెం టైం పడుతుంది, అంతేగాని ఇది ఇట్లా అనేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట.
చూసారా ఎలా ఉన్నాయో? మనం కొద్దిగా పెట్టుకుంటేనే ఒక గ్లాస్ పిండికి చాలా అప్పడాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసినారా ఎంత చక్కగా ఉన్నాయో? ఈ విధంగా మనం ఎన్ని గ్లాసులు అంటే ఎంత క్వాంటిటీ అయినా ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏ కప్ అయితే మెజర్ చేస్తామో దానికి 9 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎండతో కూడా పని లేకుండా మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.